నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనటి. సూపర్ మైండ్ పవర్ సిరీస్ వింటున్నారు. సూపర్ మైండ్ పవర్ సిరీస్లో మైండ్ బాగా పనిచేస్తుంది అని చెప్పడానికి అంకెలు గుర్తున్నాయా, లేకపోతే పేర్లు గుర్తున్నాయా, మొహం చూడగానే వాడి పేరు గుర్తొచ్చిందా లేదా, లేకపోతే 50 పేర్లు ఒకటేసారి గుర్తుపెట్టుకున్నామా, ఇది కాదు. ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా బిహేవ్ చేసి ఎలా మన మైండ్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి అన్నది ఇంపార్టెంట్. అదే సూపర్ మైండ్. సూపర్ మైండ్ ఏం చేస్తుందంటే కరెక్ట్గా ఆ టైంలో అక్కడ అలా పని చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణ పరమాత్ముడు సూపర్ మైండ్. ఆయన ఆయుధం పట్టలే, అట్లా నుంచుని ఎక్కడ ఎప్పుడు ఎలా ఆడించాలో గేమ్ అలా ఆడించాడు కదా. సూపర్ మైండ్ పవర్ అంటే అది. నీ మైండ్తో కొట్టాలి గేమ్ అంతా. భయపడిపోయి, టెన్షన్ పడిపోయి, అన్నిటికీ వరి అయిపోయి, అమ్మో నిర్ణయం తీసుకుంటే ఇది కరెక్ట్ నిర్ణయమా కాదా అని భయపడేది సూపర్ మైండ్ కానే కాదు. అందుకని ఈరోజు నేను చెప్పబోతున్నది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద గుడ్ జడ్జ్మెంట్. ఏ సన్నివేశాన్నైనా నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా అని తెలియడానికి ఒక జడ్జిమెంట్ ఉండాలి మనకి. ఈ సీన్లో ఇక్కడ ఇలా బిహేవ్ చేయడం కరెక్టా కాదా అనేది తెలిస్తే మనకి లైఫ్లో ఏదైనా అడుగు ముందుకు వేయచ్చు. తెలియలేదనుకోండి, ఇది కరెక్టా కాదా అని తెలియకపోయేసరికి ఆ జడ్జిమెంట్ మనకు రాకపోతే, ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది కరెక్టా కాదా అని న్యాయధర్మాలతో పోల్చుకొని చూడడం మనకు రాకపోతే, అప్పుడు మనం జస్ట్ ఒక మామూలు మనిషిలా బ్రతికేస్తాం. ఎప్పుడైతే జడ్జిమెంట్స్ వస్తుందో మనకి, మన మైండ్లో ఇది రైట్ డెసిషన్, ఇది రాంగ్ డెసిషన్ అని తెలియడం స్టార్ట్ అవుతుందో అప్పుడు లైఫ్ ఈజీ అవుతుంది. సో అలాంటి జడ్జిమెంట్ ఫార్ ఇది కరెక్ట్ కాదు అని తెలియడానికి ఒక బ్యూటిఫుల్ మెకానిజం ఉంది. అఫ్కోర్స్ ఇవన్నీ నేనేం కొత్తగా చెప్పట్లే, అన్ని భగవద్గీత నుంచి, ఉపనిషత్తు నుంచి ఎత్తి ఏరుకుని అటు ఇటు తిప్పి చెప్తున్నా మీకు. సో అందుకని ఈ ఒక్క పాయింట్ని మీరు గుర్తించండి. దట్ ఏదో ఒక విషయాన్ని నేను ఒక న్యూ ప్యాకేజ్లో మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏదో ఒక విధంగా మీరు కనెక్ట్ అవుతారు కదా, మీ లైఫ్ నా వీడియో వల్ల మారుతుంది కదా, ఆ క్రెడిట్లో ఒక 25% నాకు ఇస్తారు కదా, అందుకని. సో దట్ అబ్బాయి ఎప్పుడైనా నేను ఎక్కడైనా కనిపించాను అనుకో మీకు, మీరు చెప్పారండి ఆ వీడియోలో దానివల్ల నిజంగా చేంజ్ వచ్చింది అని చెప్తే ఒక టైప్ ఆఫ్ ఈగో సాటిస్ఫాక్షన్ అనమాట. సో అందుకని నేను చెప్పే పాయింట్ని కొద్దిగా జాగ్రత్తగా వినండి. మీ లైఫ్లో ఏ సిచ్యువేషన్ వచ్చి నిర్ణయము తీసుకోవాలన్నా, అది డైవర్స్ ఇవ్వాలా వద్దా, లేకపోతే పిల్లలు కనాలా వద్దా, పెళ్లి చేసుకోవాలా వద్దా, చదువులో ఈ గ్రూపా, ఏదైనా కానీ, ఏదైనా, ఎవరితోనే బిజినెస్లో పెట్టాలా వద్దా, ఇవే ఉంటాయి మనుషులకి, అంతకంటే ఏముంటాయి, ఇవే ఉంటాయి. వీటిలో నిర్ణయము ఏది బెటరు అని తెలుసుకోవడానికి మనము చేయాల్సిన మెథడ్ ఏంటి? సో దీనికి శ్రీకృష్ణ పరమాత్ముడు సైతం ఒక బ్యూటిఫుల్ లాజిక్ చెప్పాడు. అదేంటంటే పాయిజ్ ఆఫ్ మైండ్ అంటారు. అంటే మనసు ఎప్పుడైతే ఆ ప్రశాంతమైన వాతావరణంలో, ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలంటే స్థిత ప్రజ్ఞత అనే ఒక స్థితిలో ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్ నిజముగా కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం మొదలు పెడుతుంది. ఈ స్థిత ప్రజ్ఞత అనే పదాన్ని మన వాళ్ళు ఎప్పటి నుంచో సంస్కృతాన్ని బయటకు తోస్తాం కాబట్టి మనకి మిగిలింది ఆ ఇంగ్లీష్ కాబట్టి అందులో ద పాయిజ్ ఆఫ్ మైండ్ అని చెప్తాం. ఈ పాయిజ్ ఆఫ్ మైండ్ అని చెప్తుంటే దీనిలో మనసు ప్రశాంతంగా ఒక కదలిక లేని ఒక స్థితిలో మనసు ఉంటుంది. బట్ అది ఊరికే నిన్ను కంగారు పెట్టి కదలిక పెట్టకుండా ప్రశాంతమైన మైండ్లో ఉన్న రోజున ద పాయిజ్ ఆఫ్ మైండ్ వల్ల పవర్ వస్తుంది. ఆ పాయిజ్ ఆఫ్ మైండ్ తెచ్చుకోవాలి అంటే 2 విషయాలు జరగాలి. ఫస్ట్ వచ్చేసి ఇన్నర్ హార్మోనీ. ఇన్నర్ హార్మోనీ అంటే గుడ్ని బ్యాడ్ని ఒక వ్యతిరేక పదంలా చూడకూడదు. ఇది చాలామందికి పర్యాయ పదాలు, వ్యతిరేక పదాల్లో వ్యతిరేక పదం అనుకుంటారు. దట్ గుడ్ అంటే బ్యాడ్కి చాలా దూరం, బ్యాడ్ అంటే గుడ్కి చాలా దూరం, ఈ టైప్లో లెక్కలు వేస్తుంటారు. ఎవరి మనస్సు అయితే స్థితప్రజ్ఞతలో ఉంటుందో గుడ్ బ్యాడ్, బ్యాడ్ గుడ్ అనే డిఫరెన్స్లోకి వెళ్ళదు. దాన్నే ఇన్నర్ హార్మోనీ అంటారు. మానసిక ప్రశాంతతకి ఇది వెరీ వెరీ ప్రఫౌండ్ అన్నమాట. ఈ విషయం మనం గమనించుకుంటే ఇన్నర్ హార్మోనీ ప్రశాంతత వస్తే
ప్రతి దాంట్లోనూ వెలుతురు ఉంది. ఈ రూమ్లో లైట్ వేసారు ఇప్పుడే కెమెరాలు పెట్టి, అది ఆఫ్ చేయగానే చీకటి వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది చీకటి? అది అక్కడే ఉంది, ఎక్కడికి పోలే. అలా వస్తుంది పోతుంది. దట్ ఈస్ ద లైట్ అండ్ డార్క్నెస్. చీకటి వెలుతురు మధ్యలో ఉన్న సంబంధమే అది. నెగిటివ్ ఉన్న చోట పాజిటివ్ ఉంటుంది. నేను ఇంత మంచివాడినండి, నా లైఫ్లోకి ఇలాంటి ఆయన వచ్చాడు అంది ఒక ఆవిడ. ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. దట్ ఈస్ ద యూనివర్స్ లా. నువ్వు నిజంగా వెలుతురైతే ఆ చీకటిలోనే కదా వెలగాలి. నువ్వు నిజంగా మంచివాళ్ళవైతే ఆ చెడ్డవాళ్లతోనే కదా నువ్వు మంచివాళ్ళ అనిపించుకోవాలి, ఆర్ మంచివాళ్ళలా ఉండగలగాలి. చెడ్డవాళ్ళు ఉంటే నేను మంచిగా ఉండలేను, నేను బాధపడిపోతూ ఉంటాను. 10 మంది మంచివాళ్ళు కూర్చుని సత్సంగం చేసుకుంటే అందులో మంచివాళ్ళలా షాల్ కప్పుకుంటానా? వై? అలా ఎలా జరుగుతుంది? సో అందుకే మంచి చెడు ఈ రెండు వేరే వేరే ఫ్యాక్టర్స్ అని అనుకున్న రోజులు మోసపోతారు. ఎప్పుడైతే ఆ ఇన్నర్ హార్మోనీ బిట్వీన్ గుడ్ ఉంటుందబ్బా, బ్యాడ్ ఉంటుంది, మనుషుల్లో మంచితనం ఉంటుంది, చెడ్డతనం ఉంటుంది, పరమ చెడ్డతనం ఉంటుంది, పరమ మంచితనం ఉంటుంది. నేను ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ దోస్. నాకు అవన్నీ ఇక ఇబ్బంది పెట్టదు అని అనుకున్న రోజున ఒక స్థితప్రజ్ఞత స్టేజ్కి వస్తాం. అప్పుడు నీ మైండ్ జడ్జి చేస్తుంది. కరెక్ట్ నిర్ణయము కరెక్ట్ టైంలో ఇట్లా కరెక్ట్గా తీసుకుంటారు. ఇది కదా విషయం. థామస్ అల్వా ఎడిసన్ ఒక ప్రయోగాలు చేస్తూ ఉన్నాడంట. 1000 సార్లు ఫెయిల్ అయ్యావు, నువ్వు ఇంకేంది అదే పట్టుకుని వేలాడతావు అన్నాడంట. ఏంటి అని అడిగాడంట. 1000 సార్లు ఫెయిల్ అయ్యావు ఇంకేంటి అని బాధపడి చెప్పానంట అందరూ పక్కన వాళ్ళు. నీ 1000 సార్లు ఫెయిల్ అయ్యావని. ఏంటి అని అడుగుతున్నాడంట. నువ్వు 1000 టైమ్స్ ఫెయిల్ అయ్యావు, నీకు బుద్ధి ఉందా అని. ఆయన అన్నాడంట, అసలు అది నేను కన్సిడరే చేయట్లేదు, అసలు అది నాకు గుర్తు కూడా లేదు. నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాను, ఎన్నిసార్లు పాస్ అయ్యాను అనేది నాకు అసలు సంబంధమే లేదు. ఎందుకు అంటే నేను సక్సెస్ అవ్వాలి అంటే ఎన్నిసార్లు ఫెయిల్ అవుతాను అని ఆలోచించినన్ని రోజులు నేను సక్సెస్ కాలేను. ఇదే నియమం, ఇదే రూల్. వేర్ ఎవర్ దేర్ ఈజ్ నెగటివిటీ దేర్ ఈజ్ పాజిటివిటీ, వేర్ ఎవర్ దేర్ ఈజ్ పాజిటివిటీ దేర్ ఈజ్ నెగటివిటీ. ఎక్కడ చీకటి ఉన్నా వెలుతురు ఉంటుంది, ఎక్కడ వెలుతురున్నా చీకటి వస్తుంది. మా సూర్య భగవానుడు, నేను సూర్య ఉపాసకుడిగా చెప్తున్నాను, సూర్యుడు క్లియర్గా నాకు రోజు చెప్తాడు. అది సూర్యాస్తమై నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావేమో, నేను ఎక్కడికి పోను, మళ్ళీ రేపు పొద్దునే వస్తాను బయలుదేరి. వెలుతురు చీకటి, చీకటి వెలుతురు పార్ట్ అని తెలుసుకోవాలి. ఇన్నర్ హార్మోనీ. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఎమోషనల్ బ్లర్ అంటాం. అంటే అనవసరమైన ఓవర్ యాక్షన్. నా మైండ్లో ఇది ఇలా చేస్తే మంచిది కాదంట, అది అలా చేస్తే మంచిది కాదంట. ఎమోషనల్ ఓవర్ యాక్షన్ చేయనన్ని రోజులు, ఎమోషనల్ బ్లరింగ్ లేనన్ని రోజులు మన లైఫ్ చాలా బాగుంటుంది. చాలా చాలా అద్భుతంగా జీవితాన్ని గడపచ్చు. ఎమోషనల్ బ్లరింగ్ అంటే మన ఎమోషన్స్ అన్నీ కప్పి మన కళ్ళ ముందు ఒక మసక తయారు చేస్తుంది. ఆ మసకలో ఆవేశంలో చేసేసానండి అంటారు నాతో చాలామంది. ఆవేశంలో నాకు కోపం వస్తే ఊరుకుంటానా, నేను కూడా అనేసానండి అన్నారు ఒక ఆవిడ. దట్ ఈస్ వాట్ ఎమోషనల్ బ్లర్. మసక బారిపోవడం అంటే అదే. నీ చూపు, నీ నోరు, నీ మాటలు నీ కంట్రోల్లో లేకుండా మసక బారిపోవడాన్ని ఎమోషనల్ బ్లరింగ్ అంటారు. అది ఎప్పుడు వస్తుంది? ఇన్నర్ హార్మోనీ లేక. అంటే పాజిటివ్ని నెగిటివ్ని లైఫ్లో అంటే రెండూ వస్తాయిరా. నాకు నచ్చినవన్నీ నా లైఫ్లోకి వచ్చి నచ్చనివన్నీ దూరం జరిగిపోవడానికి నేను ఇంకా దేవుణ్ణి కాలేదు అని తెలుసుకున్న రోజున ఎమోషనల్ ఇన్నర్ హార్మోనీ వస్తుంది, ఎమోషనల్ బ్లరింగ్ వస్తుంది, తగ్గిపోతుంది. అండ్ ఈ రెండు బ్యాలెన్స్ అయ్యేసరికి మన లైఫ్లో స్థిత ప్రజ్ఞత వస్తుంది. లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. సో నేను చెప్పింది ఆలోచించండి. ఇంకొక 1 more minute మీరు కనుక ఆలోచిస్తే మీ సూపర్ మైండ్ పవర్ మీతో ఆడడం స్టార్ట్ చేస్తుంది, మీ దగ్గరికి రావడం స్టార్ట్ చేస్తుంది, మిమ్మల్ని తనలో కలుపుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఆ మహామేధాశక్తి మీ లోపలికి రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సూపర్ మైండ్ పవర్ క్లాసెస్ కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా కింద లింక్ ఇస్తారు మన వాళ్ళు, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఈ August 24th ఉంది. సో బ్యూటిఫుల్ సెషన్, బ్యాచ్ 3 సూపర్ మైండ్ పవర్ మీ అందరి కోసం. సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఊరికే డబ్బులు కష్టాల్లో ఉండి పైసలు కష్టాల్లో ఉంటే జాయిన్ అవ్వకండి. డబ్బులు సమకూర్చుకుని నెమ్మదిగా మీరు సాధించుకుని నా వీడియోలన్నీ విని ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్కి అచీవ్ అయ్యి అప్పుడు ఆనందంగా డబ్బులు పెట్టి కోర్స్ నేర్చుకోండి. సరేనా? మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను.